వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. సాలిడ్ వేస్ట్ చెత్త వల్ల, అదేవిధంగా మన తాగే నీరు వల్ల, అందుకనే ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన వాటర్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో 14,000 కోట్ల ప్రాజెక్ట్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి 14,000 కోట్లతో వాటర్ ప్రాజెక్ట్ శాంక్షన్ చేశాం. అవన్నీ గ్రౌండ్ అయినాయి, వర్క్ జరుగుతూ ఉంది. 2 సంవత్సరాలు కూడా పూర్తవుతాయి. అవి పూర్తయితే ప్రతి ఇంటికి ట్యాప్ కలా ఉంటుంది, స్వచ్ఛమైన వాటర్ ఉంటుంది. ఇన్ని గత ప్రభుత్వానికి పట్ల 2014-19లో 2019 ఫిబ్రవరి నెలలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 5,350 కోట్లు శాంక్షన్ చేసినప్పుడు నేనే మంత్రిని తాగటానికి వాటర్కి చేస్తే ఆ ప్రాజెక్ట్ వదిలేశారు. ఎవరు కూడా వదిలేసుకోరు, ఎవరు కూడా వదులుకోరు. 5,350 కోట్లు. అదేవిధంగా అమృతులు 8,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే మ్యాచింగ్ ఫండ్కి గత ప్రభుత్వం అది వదిలేసింది. ముఖ్యమంత్రి గారు మళ్ళీ దాన్ని రివైజ్ చేశారు. ఈ విధంగా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కానీ, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా కానీ, అమృత్ 2.0 ద్వారా కానీ 14,000 కోట్లు ఇచ్చారు. 14,000 కోట్ల ద్వారా గ్రౌండ్ అయిపోయినాయి, ఇవన్నీ వర్క్స్ స్టార్ట్ అయిపోయినాయి. 2 సంవత్సరాలు పూర్తి. ఈ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖలో ఏదైతే ప్రజలకు అతి ముఖ్యమైన సాలిడ్ వేస్ట్, రోజు వచ్చే చెత్తను బయటకు పంపించడం, లిక్విడ్ వేస్ట్ వచ్చే రోజు బాత్రూమ్ నుంచి, కిచెన్ నుంచి, టాయిలెట్ నుంచి వచ్చే వాటర్ని డిస్పోజ్ చేయటం, ట్రీట్ చేయడానికి 123 మున్సిపాలిటీలో ఎస్టీపీలు శాంక్షన్ చేశారు. అదేవిధంగా తాగటానికి చక్కటి నీళ్ళు ఇస్తూ ఈరోజు మున్సిపల్ శాఖలో ఉన్న అధికారులు ఎంతో వేగవంతంగా చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇంత లార్జ్ స్కేల్లో ఫండ్స్ శాంక్షన్ చేసిన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.